మరో అంశం చూసుకుంటే విశాఖ ఉక్కు ఏదైతే 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిధులైతే మంజూరయ్యాయి. విశాఖ ఉక్కు అయితే ప్రైవేటీకరణ జరగదు అని కొంత ప్రాక్టికల్గా పబ్లిక్కి అవగాహన వచ్చే విధంగా ఆ నిధులు ఉపయోగపడ్డాయి. కానీ ఇప్పుడు విభాగాల వారీగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ జరుగుతోందనేది మాట్లాడుకుంటున్న సందర్భం. ఆ మాట వినొస్తోంది. మీరేం చెప్తారు? దశాబ్దాల నుంచి జర్నలిజం రంగంలో ఉన్న మిమ్మల్ని కూడా ఆ దిక్కుమాలిన ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదానీ గారు అండ్ కంపెనీ ప్రభావితం చేసిందంటే, ప్రభావితం అంటే మిమ్మల్ని వాళ్ళు తీసుకోవట్లేదు. ఆ నిధులు అనే దుర్మార్గమైన కోటింగ్ చేసి ప్రజలను నాశనం చేయడానికి, ప్రజల యొక్క భక్తులు నాశనం చేయడానికి ఈ దిక్కుమాలిన ఉత్తర భారత గుమా వ్యాపారుల సంఘం ప్రయత్నిస్తుందని నా ఆరోపణ. నేను నిజం ఉందని చెప్పండి. ఎందుకంటానంటే 14,000 కోట్లు ఇచ్చారని చెప్పి గవర్నీలు ఆర్య సనాతనవాదిగా మారిన కళ్యాణ్ బాబు గారు మాట్లాడుతున్నారు. ఏదో మాట్లాడారు. నేను అడుగుతూ ఉన్నాను, అలా విషయం తెలుసుకున్నారు, అన్ని విషయాలు నాకు తెలుసు తెలియకుండా అంటారు, మళ్ళీ మాట్లాడుతున్నారు. ఒకప్పుడు అభినయవారు ఉండే కళ్యాణ్ బాబు గారు ఏంటి, ఇవాళేమో ఏది తీసుకున్నా మంది తీసుకుంటారు, పోలవరం గాడి ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందండి. పొద్దున సాయంత్రం అయినా ఆర్య సనాతనవాదిగా మారటం. నా వెంకటేశ్వర స్వామి ఇప్పటివరకు వెంకటేశ్వర స్వామి ఇక్కడి నుంచి తిరుపతి కాదు, ఇక్కడి నుంచి అయోధ్య వెళ్ళిపోతారండి. మీరు వెళ్ళిపోండి అయోధ్య. నా వెంకటేశ్వర స్వామిని కానీ, ఇక్కడ తెలుగు జాతిని కానీ, లేదా మా తెలుగు భాషను కానీ, నా తెలుగు వీళ్ళందరినీ అవమానిస్తే మాత్రం తప్పండి. నా ఆధారాలు కావాలంటే వాళ్ళు వీర ఫ్యాన్సీ అని చూసుకోమనండి చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన పద్ధతి బట్టి మాట్లాడుతున్నా. ఇవాళ ఇబ్బంది జరుగుతుంటే దాని గురించి మాట్లాడకుండా, ఇవాళ ఉద్యోగాలు ఉపాధి లేదండి ఉద్యోగ ఉపాధి ఎలాగ రావు. ఎందుకంటే మీరు మామని రక్షేస్తున్నారు, రాయితీలు రావాల్సిన గుజరాతీ గద్దలు తన్నుకుపోయినాయి. మీరేమో 10 లక్షలు కాన్స్టిట్యున్సీకి 500 మంది చొప్పున ఇస్తానన్నారు. అలాగే 5 సంవత్సరాలు 2,500 కాన్స్టిట్యున్సీ, 175 కాన్స్టిట్యున్సీలు. ఇది ప్రత్యేక తరగతి హోదా వచ్చే రాయితీలు వస్తే మనాళ్ళు 10 నుంచి 15 లక్షల మంది అక్కడ ఇండస్ట్రీలు పెట్టుకుంటే ఆ గుజరాతీ మార్వాడీలు వచ్చి నాకు ఉద్యోగం ఉండరా బాబు అని అడుక్కునే స్థితికి రావాలి. కానీ మీరు ఇక్కడ గుజరాతీ మార్వాడీలు ఫ్యాక్టరీలు పెట్టండి, కాళ్ళ చుట్టూ మీరు కానీ మీ ప్రభుత్వం కానీ వెనకమాల పడి నా ప్రజలు కట్టిన పన్నుల్లోంచి వచ్చే 20 సంవత్సరాలు ధారాదత్తం చేస్తామని చెప్పి వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ గన్నులు కావాలి, ఇక్కడ గన్ను అక్కర్లేదా? నేను ప్రొడక్షన్ చూడాలని మాట్లాడుతున్నారు. ఏంటంటే ప్రొడక్షన్ చూసేది మీరు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి. మంత్రి గారు ఉన్నాడు శ్రీనివాసరాజు గారిని, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదానీ గారి పార్టీ బ్యాచ్ అనుకుంటా ఆయన నిన్న మాట్లాడతాడండి. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఏం మాట్లాడుతున్నాడు అంటే గనులు అన్నిటికీ ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ మీద విషం జిమ్మే బ్యాచ్ అండి అది. వ్యక్తిగతంగా నేను అనట్లేదు, కానీ విషం జిమ్ముతున్నట్టు దుర్మార్గంగా, పాపంగా, క్రూరంగా మాట్లాడుతున్నారు. జాతికి ద్రోహులండి వీళ్ళు. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు ఒకవేళ ప్రైవేటీకరణ, మంత్రి గారు మాట్లాడతాం ఏంటండి, ఇది మైన్స్ ఇస్తే ఇవ్వండి మైన్స్. సిగ్గు ఉంటే, నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే, తెలుగు బిడ్డగా పుట్టుంటే మీరు సంబంధిత ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి గనులు ఒక 2 గనులు దానికి కొలికి తర్వాత ఐరన్ ఓర్ గనులు కేటాయించి, మేమేదా పనులు అడగట్లే మీరు కేటాయించి, దాంతోపాటు ఆదానీ గారికి వేసిన 8% ట్యాక్స్ ఇంట్రెస్ట్ ఇక్కడ 14% మమ్మల్ని దొబ్బకుండా వెనక్కి తీసి 1,00,000 కోట్లు 50,000 కోట్లు దారదత్తం చేస్తారు చిన్న అంబానీ గారు వాళ్ళందరికీ. పొద్దు రాశారు కదా, మేము మధురాయమంట్ల వడ్డీలు తీసేయండి, తీసేసి దాన్ని 0.7 నుంచి 2 మిలియన్ టన్స్కి స్పెషాలిటీస్ చేయండి, పెద్ద అవసరం అవదు. మనం డబ్బులు ఇచ్చాను, అది కూడా వస్తాను డబ్బుల విషయం. మీరు చేసి అప్పుడు మాట్లాడండి. నా విశాఖ కంటే మీకు కర్మాగారం కింద కనపడుతుంది, బిల్డింగ్లు కనపడుతుంది. కనీసం ఒక తెలుగు జాతి ఆత్మగౌరవానికి నిదర్శనంగా, పోరాటానికి నిదర్శనంగా, త్యాగాలకు నిదర్శనంగా తెలుసుకోలేని దౌర్భాగ్యం మన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా, విశాఖ ఉక్కు తెలుగు జాతి హక్కు. ఎక్కడ సాయిరెడ్డి ఎక్కడండి? కరీంనగర్ జిల్లా దిగ్చాల్లో సాగిరెడ్డి ఉన్నాడు. ఏం సంబంధం సాయిరెడ్డికి సంబంధం? వరంగల్లోని గుప్తా గారికి సంబంధం, లేదా కర్నూలు సరే వీళ్ళకి సంబంధం. ఆంధ్రుల హక్కుని వచ్చినా సరే వీళ్లతో పాటు మా దగ్గర మొత్తం అన్ని చోట్ల రాష్ట్రం అంతా ప్రాణాలు అర్పిస్తే వచ్చిన ప్రాజెక్ట్ అది. అవును, దశాబ్దాల పోరాటం అండి. దాన్ని కర్మాగారంగా తెలుగు జాతి ఒక ప్రతిజ్ఞగా మాట్లాడితే దాన్ని హేళనగా మాట్లాడుతున్నారా మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇక 14,000 కోట్లు అదొక బోగస్ మాట వదిలేసిండు. పోనే 11,400 కోట్లని ఏం చేసేది తెలుసా? దీంట్లో ఆ గుమా వ్యాపారులని, గుజరాతీ మార్వాడి వ్యాపారులు మీరు అనుకోవచ్చు, గుట్టుగా మాయ చేసే వ్యాపారులు నేను అంటాను. వీళ్ళకి పాత బాకీలు ఉంటే కొన్ని ఇస్తారంట. రెండోది మిగతా డబ్బులు ఆ బ్యాంకులలో వడ్డేసి బాధారు కదా మొన్నే, ఈ జేబులోంచి కేంద్ర ప్రభుత్వం తీసి బ్యాంకులు జేబులో పెట్టుకుని ఇటు తీసుకుందండి. ఎవడండి రమ్మనండి,
నేను కార్మికులు 12వ తారీఖున విజయవాడలో మీటింగ్ ఉంది, అఖిలపక్ష సమావేశం. అంటే రారులేండి, ఉత్తర భారత జనతా పార్టీ రారు. అంతే గుజరాత్ జిందాబాద్, గుజరాత్లో మా మోడీ గారు అలా చేశారు, గుజరాత్లో గిఫ్ట్ సిటీ కట్టాడు, గుజరాత్లో అదేదో ఇంకో సిటీ కట్టారు, ఐషాల ధోలేరా సిటీ కట్టారు, గాంధీనగర్ మెట్రో వేసుకుంటున్నారు, 60,000 కోట్ల రూపాయలు పెట్టి గుజరాత్ మహారాష్ట్ర రైల్వే బడ్జెట్ ఇచ్చాం, ఆంధ్రప్రదేశ్కి 10,000 కోట్లు ఇచ్చాం, చాలు కానీ గుజరాత్ మహారాష్ట్రకి ఇచ్చాం. తొక్కల తోటకూర ఈ కబుర్లు సోది కబుర్లు చెప్పుకుని బంద్ చేసుకుని గుజరాత్లో బంద్ చేసుకోమనండి, వెళ్ళమనండి అక్కడికి. నా తెలుగు జాతి బిడ్డలకు అన్యాయం చేస్తే ఇక్కడికి వచ్చి తెలంగాణకి దారుణ నిర్ణయం చేశారు. మాట్లాడతాను తెలంగాణ తరఫున కూడా, నా తెలుగు జాతి కావాలని. 5,327 కోట్లు, 1 కోటి రూపాయలు పెంచి రికార్డు బడ్జెట్ అని పేపర్ వేయించుకొని 1 కోటి రూపాయలు పెంచారు తెలంగాణకి. నేను చెప్పిన మాట అక్షరం రాసుకోండి మీరు, నెట్లో గూగుల్ తెల్లో వికీ నాన్న అడగండి. తెలంగాణకి ఈ 25-26 సంవత్సరం బడ్జెట్లో రైల్వేలో 1 కోటి రూపాయలు పెంచారు. కోటి పెంచే ఏళ్ళ రాష్ట్రానికన్నా గుజరాత్కి 8,500 కోట్లు పెంచారు. అంటే 8,500 రెట్లు పెంచారు. మహారాష్ట్రకి 7,000 పెంచారు. మోడీ గారి ముద్దుల రైలు కోసం 19,140 కోట్ల రూపాయలు అదనం కేటాయించుకున్నారు. తెలంగాణకు 5,300 అని చెప్పి 1,000 కోట్లు పెంచి వాళ్ళకి 17,000 కోట్లు 16,000 కోట్ల రూపాయలు అదనంగా మొత్తం 61,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్లో ఇచ్చి ఇక్కడ పండగ మాత్రం వీళ్ళు చేసుకున్నారు. భజన వీర భజన అండి, చచ్చిపోయాడు చూడక. పుల్లారెడ్డి స్వీట్లు మొత్తం అయిపోయినాయి. తమిళనాడు శివకాశి క్రాకర్స్ అని తీసుకొచ్చి మొత్తం హైదరాబాద్ అది కరీంనగర్ అని చోట చూడండి. ఆ వందే భారతం ఒకటేసాం. ఏంటో వందే భారతం రైలు ఎత్తే ఆయన ఊరికి ఏదో ఏంటంటే అది ఆ వారణాసికి వేసుకున్న ఆ గుజరాత్లోను అక్కడ వేసుకుందాం. అదే ఆయన కాన్స్టిట్యున్సీ 3 ఏళ్ల తర్వాత రైలు వేస్తే ఆ రైలు ఆగని దగ్గర కూడా క్రమంలో కూడా కొబ్బరికాయలు కొడుతుంది, దాన్ని పూజ చేయటం. ఏంటంటే నాకు అర్థం కాదు. మామూలు రైలు ఆపేశారు. ఇది దీనికోసం ఇది చేశారంట. ఇది చూసారా? 20 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన దాని మీద మేము 10 రెట్లు పెంచాం. నీ గుజరాత్కి అంత పెంచుకున్నాం, నీ మహారాష్ట్రకి అంత, నీ ముద్దుల ట్రైన్కి అంత ఇచ్చుకున్నాం. అది మాట్లాడు. ఇంకొకటి మీరు చెప్తున్న దాని ప్రకారం కూడా ఈ డబ్బులు కూడా తీసుకుని బీజేపీ పట్టు సాధించాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఏదండి దక్షిణాదిలో దండయాత్రని చెప్పి ప్రకటించారండి. మాదేమన్నా మాది బానిస రాజ్యమా? నేను చెప్తున్నాను, ఈ మాట మాట్లాడుతాను, ఆత్మగౌరవంతో మాట్లాడుతున్నా, సెల్ఫ్ రెస్పెక్ట్తో మాట్లాడుతున్నా, తెలుగు జాతి బిడ్డల తరఫున మాట్లాడుతున్నా, నా దక్షిణాది ద్రావిడులతో మాట్లాడుతున్నా, ఈ దేశం మూలవసం తరఫున. ఈ నల్లాళ్ళ మన టాపిక్ డైవర్షన్ ఉంది. ఈ నల్లాడు ఈ నీగ్రోలు ఉంటాం, నీగ్రోలతో మాకు తప్పేంటి, ఈ నల్లాళ్ళతో కలిసి మేము ప్రయాణించట్లేదని ఉత్తర భారతీయ జనతా పార్టీ చెందిన సిద్ధాంతగతం మాట్లాడతాడు. అది అయ్యా జాగీరా, ఇది ఆర్యస్థానమా? ఇది ఈ దేశ మూలవాసులు మేము. మా మీద ద్రవిడుల మీద కలర్ పెట్టి మాట్లాడుతున్నావా? సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ మెయిన్ టాపిక్ డైవర్ట్ అవుతున్నాం అండి. నేను బాధగా ఉందని మాట్లాడుతున్నాను. నాకు బీజేపీ అంటే కోపం లేదు. బీజేపీ అంటే అద్వానీ గారు, వాజ్పేయి గారు, మురళీ మనోహర్ జోషి గారు, సికింద్ర భట్ గారు, విజయరాజ్ సింధే గారు, జానా కృష్ణమూర్తి గారు ఐడియాలజికల్ కూడా వాళ్ళు గొప్ప మనుషులు. ఆదానీ గారు చెంచాలుగా ఉండలేదు. అది ఇప్పుడు ఈ దేశాన్ని తీసుకెళ్ళి ఎవరి దగ్గర చాలా సందర్భాల్లో చూసాం. ఒక్క సీటు కోసం ఆయన 2 సార్లు డిజాల్వ్ అయినప్పుడు కళ్ళు మూసుకొని ఆయన చెప్పే కవితలతో డిజాల్వ్ అయినప్పుడు ఆయన ఒక గొమాంగ గారు ఆ రోజు నేను బాధపడేది ఏంటంటే, నా తెలుగు జాతికి ద్రోహం చేస్తే నన్ను బానిసలుగా ఉండమని మీరు భజన చేయమంటారేంటి? ద్రోహం చేస్తా బంద్ చేయమండి. వాళ్ళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో మేము అడుగుతున్న దాని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా మేము అడిగేది, ఈ దేశంలో ఒకే ఒక స్టీల్ మన సీపోర్ట్ ఉన్న దగ్గర ఉన్న ప్లాంటు మంచి అధునాతనమైన ప్లాంటు ఇవాళ 5,000 మంది ఉద్యోగస్తుల్ని తీసేస్తే గత 4 నెలల్లో నేను ధర్నాలో పాల్గొని వచ్చానే మొన్న వెళ్ళినప్పుడు రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక్క పత్రిక వార్త ఇదండి. రాయితీలు ఇచ్చి గనులు ఇస్తే సస్టైన్ అవ్వదా? సస్టైన్ సంగతి పక్కన పెట్టండి. నా దేశానికి 5,000 నుంచి 7,000 కోట్లు ప్రతి సంవత్సరం లాభం అందించే కెపాసిటీ ఉంది. ఆ గుజరాతీ మార్వాడీల వ్యాపారులకు ఒక ఫ్యాక్టరీ ఒకటి నక్కపల్లిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన వేలాది ఎకరాలు పావులాబేడకి ఇస్తా వచ్చే 15 సంవత్సరాలు ప్రజల పొళ్ళు అడగొట్టి కట్టిన పన్నులోంచి రాయితీలు ఇస్తాను బాబో, పాహిమాం నీ కాళ్ళు పట్టుకుంటాను తిరిగే స్థితికి వీళ్ళు లేబదులు దీన్ని 0.7 నుంచి 2 మెగా మిలియన్ పెంచుకుని ఇంకొక 4,000 మందికి ఉద్యోగాలు ఇచ్చుకుంటాడు. ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు అంటే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటారు. అంటే గుజరాతీ మార్వాడీలకు వ్యతిరేకం కాదు, కానీ నా ప్రజల పట్టగొట్టి నాకు రావాల్సిన రిజర్వేషన్ కూడా ఉండవు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఎత్తిపడి తోపారు. అంటే రిజర్వేషన్ మీద కొంతమంది వ్యతిరేకం చూపిస్తారు. రిజర్వేషన్ ఆర్థిక పరంగా కాదు, సాంఘిక పరంగా వచ్చినాయి. ఒక ప్రైవేటు వ్యక్తికి ఒక ఫ్యాక్టరీ అనుకూలమైనప్పుడు అదే ప్రభుత్వం నడుతుంటే ఎందుకు సస్టైన్ అవ్వదు? అదే కావాలనే దీన్ని ఐసీయూలో కొంత లోపం అక్కడ వచ్చిన అధికారుల లోపం కూడా ఉంటుంది. ఐఎమ్ నాట్ డెనయింగ్ దట్. బట్ బేసికలీ నువ్వు ఇవ్వాలి కదా. సేమ్ ఫుటేజ్ లో మనం కాంపిటీషన్ చేసి దట్టు ఉండాలి కదా. నీకు జిందాలకి క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి, నీకు టాటాలకు ఉన్నాయి, ఇంకెవడో వేదాంత అందరికి దేశంలో అందరికి ఉంటాయి, సేల్కి ఉన్నాయి. దీనికి ఎందుకు ఎవరు ఈ డబ్బులు కూడా ఇచ్చారు మోసం చేస్తున్నారు. దయచేసి ప్రజలందరూ తిరగబడితే తప్ప ఈ ప్రచారం చేస్తే తప్ప కష్టం.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.